వృద్ధాప్యంలో తల్లిదండ్రులని కంటికి రెప్పలా చూసుకోవాల్సిన కన్న పిల్లలే వారిని అనాథలుగా వదిలేశారు. కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో వర్షంలో తడుస్తూ రాత్రంతా వరండాలోనే పడుకున్న వృద్ధ దంపతుల దీనస్థితి స్థానికులని కలచివేసింది. కన్న కొడుకులు కూతుళ్లు ఉన్నప్పటికీ చివరకు స్వచ్ఛంద సంస్థ అండగా నిలిచి వారిని ఆశ్రమానికి తరలించింది. కరీంనగర్లో చోటు చేసుకున్న ఈ హృదయ విదారక ఘటనపై మైత్రి ఛానల్ ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు వాళ్ళ స్థితి ఆ మోరి పక్కన ఆ వరండా మీద తీసుకొచ్చి కన్న కొడుకులు కన్న పిల్లలు ఉన్న వృద్ధాప్యంలో అనాథలుగా మారిన దంపతుల విషాద గాథ ఇది. కరీంనగర్లోని కిసాన్ నగర్ కు చెందిన గన్ను లక్ష్మీ మోహన్ దంపతులకు ఇద్దరు కుమార్తెలున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా చిన్న కుమార్తె వద్దే ఉంటూ జీవనం సాగిస్తున్న ఈ వృద్ధ దంపతులు నెల రోజుల క్రితం అనారోగ్యానికి గురయ్యారు. దీంతో మంతినిలో ఉంటున్న చిన్న కుమారుడి వద్దకు వెళ్లారు. నెల రోజుల పాటు తల్లిదండ్రులకు చికిత్స చేయించిన చిన్న కుమారుడు గురువారం ఉదయం మంతిని నుండి ఓ ఆటోలో వారిని కరీంనగర్ కు పంపించేశాడు. కాగా కరీంనగర్ లో వారిని తీసుకెళ్లేందుకు కుటుంబ సభ్యులు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో ఆటో డ్రైవర్ వృద్ధ దంపతులను జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలోనే వదిలేసి వెళ్లిపోయాడు. ఇక చేసేదేమీ లేక దిక్కుతోచని స్థితిలో ఉన్న ఆ వృద్ధ దంపతులు వర్షంలో తడుస్తూనే ఆసుపత్రి వరండాలో రాత్రంతా గడిపారు. వృద్ధ దంపతుల దీన స్థితిని గమనించిన స్థానికులు వెంటనే టీఆర్పీ పార్టీ సభ్యులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న సభ్యులు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని వృద్ధ దంపతుల కుటుంబ సభ్యుల వివరాలను తెలుసుకున్నారు. ముందుగా చిన్న కుమారుడికి ఫోన్ చేసి సమాచారం అందించినా అతడి నుండి ఎలాంటి స్పందన రాలేదని తెలిపారు. ముందుగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు కరీంనగర్ జిల్లాలో చాలా బాధాకరమైన విషయం. ఇక్కడ సివిల్ హాస్పిటల్లో ఒక వృద్ధ భార్యాభర్తలు, ఒక వృద్ధులు, పాపం మా తండ్రి లాంటి వయసున్న వాళ్ళు, మా తాత నానమ్మ లాంటి వయసున్న వాళ్ళు, భార్యాభర్తలు ఇద్దరు కలిసి 24 గంటలు గడిచిపోయింది. పాపం ముసలి వాళ్ళు, వృద్ధులు హాస్పిటల్ వరండా మీద పడుకోనని చెప్పి మాకు వచ్చిన సమాచారం మేరకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకత్వం అంతా ఇక్కడికి వచ్చి అనాథాశ్రమంతో పాటు వాళ్ళకున్న 2 కొడుకులకు కూడా మేము కాల్ చేసి పిలిపించడం జరిగింది. వాళ్ళ చిన్న కొడుకు రెస్పాన్స్ ఇవ్వకుండా మంతిన్లో ఉంటాడు. సో రెస్పాన్స్ ఇవ్వకుండా నేను ఇప్పుడే వస్తా అని చెప్పి మరి ఫోన్ కట్ చేసి స్విచ్ ఆఫ్ పెట్టుకోవడం జరిగింది. వాళ్ళ ఇంకో పెద్ద కొడుకు కరీంనగర్లో ఉంటాడు కాబట్టి ఆయన వెంటనే వచ్చి స్పందించి నాకు ఇల్లు లేదన్నా, నేను కిరాయికుంటా, తల్లిదండ్రులను తీసుకోకపోతే నాకు ఎవరు కిరాయికి ఇస్తలేరన్నా అని చెప్పి మాట్లాడడంతో మరి తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో ఒక వృద్ధాశ్రమానికి ఆ వృద్ధ తల్లిదండ్రులను తరలించడం జరిగింది. దీంతో కిసాన్ నగర్ లో ఉన్న పెద్ద కుమారుడికి సమాచారం ఇచ్చారు. ఆసుపత్రికి వచ్చిన పెద్ద కుమారుడు తన తల్లిదండ్రులను పోషించే స్తోమత తనకు లేదు అని చెప్పడంతో స్థానికులు స్పందించారు. వెలిచాలలోని స్పందన స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న సంస్థ నిర్వాహకులు మంచికట్ల శ్రీనివాస్ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని వృద్ధ దంపతులను చేరదీశారు. వెలిచాలలోని ఆశ్రమానికి తీసుకువెళ్లారు. ఇద్దరు పడుకొని ఉన్నారు. వాళ్ళ పిల్లలకు కూడా మేము ఫోన్ చేసినాం. ఎవ్వరు కూడా సరైన రెస్పాన్స్ లేదు. అక్కడ చూస్తే ఎందుకు బాధ అనిపిస్తుందంటే, నాకు ఒక చిన్న బాబు, వాళ్ళను ఎట్లా మనం పెంచి పోషించి వాళ్ళకు చిన్న ప్రతి థింగ్ కా నుంచి మనం కొని ఇంత పెద్ద చేస్తాము. ఇప్పుడు వాళ్ళ వయసులో కూడా ఆ పిల్లల్ని అంత మంచిగా సాధిన తర్వాత ఇప్పుడు వాళ్ళ స్థితి ఆ మోరి పక్కన ఆ వరండా మీద తీసుకొచ్చిండ్రు తల్లిదండ్రులు. అది కన్న కొడుకులు. ఒకటే చెప్తున్నా, తల్లిదండ్రులు కానంది మీరు రాలేదు. వాళ్ళు కన్నందుకైనా వాళ్ళు ఏమి ఇచ్చిండ్రు అనేది పక్కనే పెట్టి మీకు తోచినంత మీరు సాయం చేయరు తప్ప వాళ్ళను మానసికంగా మాటలతోని కానీ ఇట్లాంటివి తెలిసి ఇది ఒక్కటే చూస్తున్నాం. ఇంకా తెలియక ఎన్నున్నాయో. దయచేసి అందరూ
తల్లిదండ్రులను మంచిగా చూసుకోవాలని నేను కోరుకుంటున్నా. కొంచెమన్నా మారుర్రి, కర్మ అనేది ఉంటే దానికన్నా భయపడుర్రి కనీసం. ఈ ఘటన మానవ సంబంధాలు, వృద్ధుల పట్ల మన బాధ్యతలపై మరోసారి ఆలోచించాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తోంది. వృద్ధాప్యంలో తల్లిదండ్రులకు కావాల్సింది ఆస్తులు కాదు, ఆప్యాయత, డబ్బు కాదు, ఒక మనిషి తోడు అవసరం. కన్న పిల్లలు చేతులు వదిలేసినా మానవత్వం మాత్రం వారిని వదల్లేదు. ఈ సంఘటన ప్రతి ఒక్క తల్లిదండ్రుల పట్ల మన బాధ్యతను మరోసారి గుర్తు చేస్తోంది.